भारतीय चैनल की स्वागतम। जय श्री राम, हर हर महादेव। ఆమ్ ఆద్మీ పార్టీ దాని కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కేజ్రీవాల్కి 28 దాకా ఇచ్చారు ముందు కస్టడీ. ఇప్పుడు దానికి 4 రోజులు పొడిగించారు కోర్టు వాళ్ళు. యాక్చువల్గా కేజ్రీవాల్ ఏమో హైకోర్టు అనుకుంటారు, హైకోర్టు సుప్రీంకోర్టు ఢిల్లీలో అతను సొంతంగా పార్టీని పర్సన్గా ఆర్గ్యూ చేసుకుంటారని చెప్పి అన్నాడు. దానికి అవకాశం ఉంది. ఎవరైనా కేసు వాళ్ళ సొంత కేసు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు అంటే లాయర్ డిగ్రీ లేకుండా కూడా, బిఎల్ కానీ ఆ డిగ్రీ లేకుండా కూడా, పట్టాలు లేకుండా మన సొంత కేసు అయితే దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ మనకు తెలిస్తే కనుక మనం వాదించుకోవచ్చు. పార్టీని పర్సన్ అంటారు, వాదించుకుంటాడు. ఓకే, యాక్సెప్ట్ చేశారు. వాడు 5 నిమిషాలు ఏదో కన్ఫ్యూజ్గా అటు ఇటు అన్నీ చెప్పాడు. నేను చేసిన 40,000 మంచి పనులు ఎవడు పట్టించుకోలేదు, ఇదొక్క చెత్త పని దాని మీద విసిపడుతున్నారు. ఎవరైనా అంతే, అంత రోజు అంటే జీవితాంతం కరెక్ట్గా ఒక రోజు తప్పు చేస్తే దాన్ని పోయినట్టే కదా. సరే, అదొకటి. ప్లస్ ఏమో నా సీఎం ఆఫీస్ అంటే నా ఇంట్లో కానీ సీఎం ఆఫీస్ మీటింగ్స్లో కానీ బోర్డు ముందు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళు లిక్కర్ గురించి మాట్లాడుకున్నారో లేకపోతే ఇక దేని గురించి మాట్లాడారు, నాకేం సంబంధం, నా పనులు నేను చేసుకుంటూ ఇంట్లో లోపల ఎక్కడ ఉంటాను నేను అని. అంటే ఆ మీటింగ్స్, ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించిన మీటింగ్స్లో నేను పాల్గొనడం లేదు అని చెప్పి ఆయన చెప్తాడు. కాకపోతే దానికి విరుద్ధంగా బోర్డు ముందు అప్రూవర్స్ అయ్యారు కదా. షుకేష్ చంద్రశేఖరన్ కానీ కవిత కూడా కొన్ని విషయాల్లో చెప్పేసినట్టు. వీడు ఆ మీటింగ్లో మనవాడు కూడా ఉన్నాడని, అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రెసెంట్ ఇన్ ది మీటింగ్. మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ అని ఉంటే దాంట్లో రాస్తారు యాక్చువల్గా ఎవడెవడు వచ్చాడు ఎవడు ఉన్నాడు. దాంట్లో మనవాడు తెలిసేట్లుగా వాడి పేరు లేకుండా చేసుకున్నాడో ఏంటో మరి. సంతకాలు ఎక్కడ ఉండవు. ఏ మినిస్ట్రీ ఈ కీలకమైన ఇలాంటి తప్పులను చేసేటప్పుడు ఆ మినిస్ట్రీ తాలూకు తాళాలని ఇంకెవరికో అప్పు చెప్తాడు. మనీష్ సిసోడియాకో అలాంటి వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ అయిన వాళ్ళు ఇతను వాళ్ళు తరగడు. చేతికి మట్టి అంటుకొని వాడు కేజ్రీవాల్. సో అదండి. అలాంటప్పుడు మరి వాళ్ళు కోర్టు వాళ్ళు విన్నారు. వాళ్ళకి తెలిసి ఇలాంటి వాళ్ళు బోర్డు చూసింటారు వాళ్ళ జీవితంలో. నేను చాలా నిజాయితీ పండి, చాలా నిజాయితీ పండి, నా పుట్టికే నిజాయితీ, నా పేరే నిజాయితీ అని చెప్పి ఎవడైతే అన్నాడో వాడు గ్యారంటీగా వాడి దగ్గర ఎక్కడో తేడా ఉంది. దీనికి నిజమైన నిజాయితీ కూడా అసలు చెప్పుకోండి, చెప్పుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మనకి మన నిజాయితీ చాలా భారంగా రోజు నేను నిజాయితీ పడి ఎవడని అనుకుంటాడా? ఆటోమేటిక్గా సరైన నిజాయితీ పడేది వాడు ఆటోమేటిక్గా తప్పు చేయడు. అలా దేశద్రోహం కానీ లేకపోతే మనం మిగతా దేశానికి డబ్బులు నష్టం కలిగించే పని కానీ చేయడు ఆనెస్ట్ మ్యాన్. దాని గురించి చెప్పాల్సిన పని లేదు స్పెషల్గా. సరే, ఈ దాంతో కోర్టు వాడు ఏం చేశాడంటే 4 days ఫర్దర్గా ఎక్స్టెండ్ చేశాడు రిమాండ్. అంటే ఇంకో 4 రోజులు అంటే 1 తారీఖు దాకా వెళ్ళింది. ఆ రిమాండ్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు సీఎం కింద కంటిన్యూ అయిపోతున్నాడు వీడు, రిజైన్ చేయలేదు. ఇప్పుడు మరి ఢిల్లీకి సీఎం ఉన్నట్టా లేనట్టా? ఉంటే ఎక్కడ ఉన్నట్టు? జైల్లో ఉన్నట్టు. జైల్లో ఉన్న జైల్లో నుంచి సీఎం గిరి చేయొచ్చా చేయకూడదా? దాని గురించి కూడా జడ్జిని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు అది లెఫ్టినెంట్ గవర్నర్ను వాళ్ళు చూసుకోవాలి, మా దాకా రావాలని పని లేదని చెప్పారు. కోర్టుకి సంబంధం ఏముంది? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ లేకపోతే పవర్ అంతా లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆయన డిసైడ్ చేసేచ్చు ఏం చేద్దాం, డిజాల్వ్ చేసేలా, మొత్తం అసెంబ్లీని రద్దు చేసేలా, లేకపోతే దాన్ని సస్పెన్షన్లో పెట్టచ్చా, సస్పెండెడ్ ఎనిమేషన్లో పెడతాడు. అంటే కొమాలో పెడతాడు. మళ్ళీ ఎవడన్నా వచ్చినప్పుడు వాడికి తీస్తాడు. ఆ కోమలో ఉన్నంతసేపు లెఫ్టినెంట్ జనరల్ డెసిషన్స్ అని, ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆయన తీసుకుంటాడు. ఆయన కింద అందరూ రిపోర్ట్ చేయాలి. ఈ చీఫ్ సెక్రటరీ అంతా కూడా లెఫ్టినెంట్ జనరల్ గారికి రిపోర్ట్ చేస్తారు డైరెక్ట్గా. మూడో ఆప్షన్ ఏంటంటే ఉన్న వాళ్ళలో వాళ్ళ పార్టీలోనే ఎవరినైనా ఎన్నుకోమని చెప్పేసి వాళ్ళకు ఆప్షన్. అంటే అప్పుడు ఎవరు సునీత కేజ్రీవాల్ వస్తుందా,
లేదంటే అతిశీ మారులైనా వస్తుందా, అదన్నీ ఇప్పుడు మరి వాళ్ళు బలాబలాలు చూసుకుని వాళ్ళని నిర్ణయించుకోవాలి. అంటే డెమోక్రటిక్గా ఓటింగ్ పెడతారు, ఎంతమంది కావాలంటే వాళ్ళు కంటెస్ట్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదొక ఆప్షన్. 3 ఆప్షన్లు బేసిక్గా. ఒకటి రద్దు చేయడం మొత్తం, రెండోది సస్పెండెడ్ అనిమేషన్లో పెట్టడం, మూడోది ఒక సీఎంని వాళ్ళలో వాళ్ళు మంచివాడిని వాళ్ళే ఎన్నుకునేలాగా అవకాశం ఇవ్వడం. ఈ పద్ధతిలో లెఫ్టినెంట్ గవర్నర్ గారు చేయొచ్చు. సో కేజ్రీవాల్ ఇంకా మొండికేస్తే ఆయన్ని పక్కన పెట్టి ఆయన్ని అంటే రాజీనామా చేయకపోతే డిస్మిస్ చేస్తారు. డిస్మిస్ చేసి ఈ 3 ఆప్షన్లు ఏదో ఒకటి చేస్తారని అనుకుంటారు. సో ఇదంతా ఉండగా ఈ బయట నుంచి ప్రొటెస్ట్లు చాలా బాగా జరుగుతున్నాయి. కేజ్రీవాల్కి సపోర్టర్స్ అందరూ కూడా ఢిల్లీలో రోడ్డు ఎక్కారు. కొంతమంది డబ్బులు చేయించుతుంటాడు, అవుతున్నాయి. అదొక ఇది అవుతుండగా ఇంకా జర్మనీ వాడు మీకు తెలుసు కదా, జర్మన్ అంబాసిడర్ ఏదో పోచికోరులు చెప్పాడు, ఏంటి ఇలా చేయకూడదు, ఒక ఆక్యుపేషన్ లీడర్ని జైల్లో పెట్టేస్తే ఎలాగా, డెమోక్రసీ దెబ్బతింటుంది అన్నాడు. దాంతో మన వాళ్ళు వాడిని సమ్మన్ చేపించి, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ వాళ్ళు మన ఆఫీస్కి పిలిపించి ఒక్క 2 నిమిషాలు గట్టిగా వాడికి చెప్పారు, ఉన్నట్టు చెప్పారు, బాబు మా ఇంటర్నల్ మ్యాటర్లో నువ్వు కలుపు చేసుకోవాల్సిన అవసరం లేదు, మాకేమైనా అవసరం ఉంటే మీకు చెప్తాం, అప్పుడు దాకా నువ్వు రోడ్ మూసుకుంటూ అని చెప్పి గట్టిగా చెప్పి పంపించాడు. సరే, ఇది అయిపోయిన వెంటనే అమెరికా వాడు స్పందించాడు. అమెరికా వాడు స్పందించి వాడు అదే వీఆర్ అబ్జర్వింగ్ కీన్లీ అంటాడు. చేసుకో, మాకేం భయమా, అబ్జర్వింగ్ కీన్లీ అంటే నీ ఏజెంట్ వాడు సిఐ ఏజెంటే, అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటావు. సరే, అలాంటి వాడు బాగుంది ఉన్నారు. ఇంకా అమెరికన్ ఏజెంట్స్ చాలా ఉంటారు అన్నమాట. సో వాళ్ళు అబ్జర్వింగ్ కీన్లీ అని చెప్పాడు, మన వాళ్ళు ఓకే అన్నట్టుగానే ఉన్నారు, వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు, వార్నింగ్ ఇస్తారు మా మరి. తర్వాత ఇంకోటి అంటే నెక్స్ట్ ఈ గురుపత్ సింగ్ పన్నుగాడు వాడు ఒక ట్విస్ట్ తీసుకొచ్చాడు. వాడు ఏం చెప్పాడు, ఓపెన్గా వాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో బట్ సారాంశం ఏంటంటే, $16 మిలియన్ మేము వీడికి ఇచ్చాం అరవింద్ కేజ్రీవాల్కి అని. ఇప్పుడు 2014 నుంచి ఈ 8 ఏళ్ళ స్పాన్లో $16 మిలియన్ వీడికి ఇచ్చాడు. అంటే దానికి 134 కోట్లు ఎంత వస్తుంది ఇండియన్ కరెన్సీ. సో దానికి లెక్క చెప్పాలన్నమాట. ఇప్పుడు ఇక గురుపత్వంత్ సింగ్ని నమ్మగడం ఎంత మట్టుకు నమ్మచ్చు, వాడి మాటలు ఎంత మట్టుకు నిజం తెలియదు. కాకపోతే గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా సిఐఏ ఏజెంట్ అని మన వాళ్ళు అన్నారు, ఆరోపించారు. వాళ్ళు అమెరికా వాడు పట్టించుకోలేకపోతే. సో వీడు సిఐఏ ఏజెంట్, వాడు సిఐఏ ఏజెంట్ అయినప్పుడు వాడు వీడి మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు అంటే, వీడిని ఇంకా వదిలించుకుందామని చూస్తున్నారా. డీప్ స్టేట్ ఉంది కదా, మన జార్జ్ సోరోస్, మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు ఎవడాడు, బిల్ గేట్స్, వీళ్ళందరూ బాగా బలిసిన ఎక్స్ట్రీమ్లీ రిచ్ గైస్ ఇన్ యుఎస్ హూ వాంట్ టు డిక్టేట్, హూ వాంట్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఏం జరగాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ అ డీప్ స్టేట్. ఆ డీప్ స్టేట్ కూడా ఇప్పుడు మొన్నదాకా అరవింద్ కేజ్రీవాల్ వెనకాల డబ్బులు పెట్టి వాడిని ప్రోత్సహించింది. ఇప్పుడు వాడిని ఇంకా వీడి పనికిరాడని చెప్పి వదిలిపించుకుందామని ట్రై చేస్తున్నారా అన్నదొక స్కూల్ ఆఫ్ థాట్ మెదడు అలా అనుకుంటారు. అందుకే పత్వంత్ సింగ్ పన్ను చేత ఇలాంటి స్టేట్మెంట్ ఇప్పించుంటారు వాళ్ళని. అంటే ఇప్పుడు కేజ్రీవాల్ అనే గుర్రాన్ని పక్కన పెట్టి రాహుల్ గాంధీ పనికిరాడని చెప్పి కేజ్రీవాల్ ట్రై చేశారు. వీడు పనికిరాడని చెప్పేసి నెక్స్ట్ లైన్ రాఘవ్ చడ్డా అనే ఒక కుర్ర ఉన్నాడు, చాలా వాడు యంగ్స్టర్, వాడు ప్రీనితి చోప్రా ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రీనితి చోప్రా అనే పిల్ల ఆవిడ సినిమా యాక్టర్స్ ప్లస్ ఆవిడ ఫ్యామిలీ అంతా కూడా డుబియస్ ఇన్కమ్ సంపాదించిన వాళ్ళే. వాళ్ళంతే
ఈ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ లాబీ ఉంది కదా, ఆర్మ్స్ లాబీ అంటే పూర్వకాలం ఏంటంటే మనం ఏం కొన్నా, బుల్లెట్లు కొన్నా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొన్నా, బూట్స్ కొన్నా, ఏం కొన్నా, ఆర్మీకి కావాల్సిన ఏం కొన్నా కూడా కొంతమంది బ్రోకర్ల ద్వారా వెళ్ళేదండి, ఏజెంట్స్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళు డీల్ చేయరు. ఈ డైరెక్ట్గా డీల్ చేయకుండా వీళ్ళ ద్వారా డీల్ చేస్తారు. దాంట్లో కమిషన్ ఎంత వస్తే అంత పాలిటీషియన్స్ వీళ్ళు పంచుకుంటారు. ఇది ఎప్పుడు నెహ్రూ కాలం చేయడండి. నెహ్రూలో జీప్ స్కాండల్ ఒకటి ఉండేది, జీప్ స్కాండల్, టైర్ స్కాండల్. నెహ్రూ కృష్ణమోహన్ కలిసి జీపులు కొన్నామని కాగితంలో రాశారు. ఆ జీపులు టైర్లు కొన్నారు, కానీ పాత జీపులు వచ్చేసరి పనికిరండి, అవి స్టార్ట్ చేయడం కావలేదు, వాళ్ళకి టైర్లు. సో అప్పుడు టైర్ స్కాండల్ మళ్ళీ దానికోటి. అలా ఆర్మీ ప్రొక్యూర్మెంట్ అంటేనే అది ఎంఈఎస్ అంటారు, మనీ ఈటింగ్ సర్వీస్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ కాదు, మనీ ఈటింగ్ సర్వీస్. సో ఆర్మీ ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు కూడా 50 to 60% తినేస్తారు బ్రోకర్స్ ద్వారా, పాలిటీషియన్స్ అంటారు. మీరు అదే మన బోఫోర్స్ గన్ స్కాండల్ వచ్చింది కదా, రాజీవ్ గాంధీ టైంలో బోఫోర్స్ గన్స్, అది దొరికారు. అలాగే చాలా స్కామ్ ఉంటాయి. ప్రతి డీల్కి కూడా ఒక అగస్తా హెలికాప్టర్స్ డీల్, అది కూడా కంప్లీట్గా త్రూ అవ్వలేదు, మధ్యలోనే అది మిగతా స్కాండల్స్ తో బయటకు రావడంతో ఆగింది. సో ఇదే పద్ధతిలో మన రాఫెల్ విమానాలు కొన్నారు కదా, అది కూడా అలాగే జరిగిందని చెప్పి వాళ్ళు ట్రై చేశారు, రాహుల్ గాంధీ వాళ్ళు. కాకపోతే వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అయింది ట్రాన్సాక్షన్, మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు లేడు. దాంతో వాళ్ళు ఎక్కడ ఏం పట్టుకోలేపారు. కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది మోదీ గారికి, ఫ్రెంచ్ గవర్నమెంట్కి. అదండి ఇప్పుడు బేసిక్గా మన అరవింద్ కేజ్రీవాల్ స్టోరీ మల్టిపుల్ ట్విస్ట్ తిరుగుతుంది. బోర్డు మంది ప్లేయర్స్ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవడు అన్నదానికి ఇప్పుడు రాఘవ్ చెడ్డా అవుతాడా? రాఘవ్ చాలా చిన్నవాడు, 24-30 లోపు ఉంటాడు. వాడి స్టోరీ అంటే వాడు చార్టెడ్ అకౌంటెంట్. వాడు యాక్చువల్గా డీఫాక్టో సీఎం ఆఫ్ పంజాబ్. ఆ మాన్గాడు ఉన్నాడు కదా, వాడు మందు కొట్టేసి, వాడికి ఏం తెలియదు, మందు కొట్టేసుకుంటే. ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ మాన్ అనేవాడు, వాడు యాక్చువల్లీ డమ్మీ క్యాండిడేట్. ఎప్పుడు మందు మీద ఉంటాడు, అలా హ్యాపీగా ఉంటాడు. యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ చూసేదంతా కూడా రాఘవ్ చెడ్డా. సో ఈ రాఘవ్ చెడ్డా కనెక్షన్ విత్ అండర్ వరల్డ్, కనెక్షన్ విత్ ఎంపీ, యూకే ఎంపీలో వాడు సర్దార్ ఉన్నాడు, గిల్ అన్నాడు. వాడు యాంటీ ఇండియా ప్రో ఖలిస్తాన్ సర్దార్, వాడితో మీటింగ్లు. తర్వాత బరాక్ ఒబామా సపోజ్ టు బి అనదర్ ఐఎస్ఐఎస్ సిఐఏ లింక్స్ ఉన్నాయని బరాక్ ఒబామా మీద కూడా చాలా ఇదున్నాయి ఆరోపణలు. సో వాడితో ఆ టైంలో వీళ్ళు వెళ్ళడం కూడా ఆశ్చర్యకరం. వెళ్ళిన ఎక్స్క్యూజ్ అంటే కన్ను ఆపరేషన్ అంట. కన్ను ఆపరేషన్ ఇండియాలో జరగదా? మన హైదరాబాద్ కానీ ఢిల్లీలో కానీ ఎక్సలెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మంచి ఆపరేషన్ జరుగుతాయి. ప్రపంచంలోనే అందరూ ఎల్వి ప్రసాద్ కలిసి ఉంటారు. చౌకగా మంచిగా ఎఫిషియెంట్గా జరుగుతుంది. సరే, ఇవన్నీ చూస్తుంటే ఏదో సంథింగ్ అవుతుంది అండర్ ద బిహైండ్ ద సీన్ అంటారు కదా, తెర వెనకాల ఏదో జరుగుతుంది. ఆ పార్టీలో చాలా కొత్త పరిణామాలు జరిగే అవకాశం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.